హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ చాప్టర్ 9 స్ట్రెయిట్ లైన్స్ ఎక్సర్సైజ్ 9Dలో తారవమును గురించి నేర్చుకుందామా. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్‌ని క్లిక్ చేసి ఆల్‌ని క్లిక్ చేయండి మేము చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే ఒక లైక్ చేయండి. వీడియోని ఎండ్ వరకు చూడండి ఎక్సర్సైజ్ 9Dలో థర్డ్ రౌండ్లో ఫిఫ్త్ వన్ ఇఫ్ ద లైన్స్ 1 and 2 ఈ లైన్ని 1 అనుకుంటాం, ఈ లైన్ 2 అనుకుంటాం, ఆర్ ఈక్వల్లీ ఇంక్లైన్ టు ద లైన్ y ఈక్వల్ టు mx ప్లస్ 4 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ m అడిగారు. మనకు ఎన్ని లైన్స్ ఇచ్చారు? 2 లైన్స్ ఇచ్చారు. ఈ 2 లైన్స్ ఈ లైన్స్తో ఎలా ఉన్నాయి? ఈక్వల్లీ ఇంక్లైన్డ్ అన్నారు. ఇది 1, ఇది 2. ఈక్వల్లీ ఇంక్లైన్డ్ అంటే ఇక్కడ తీటా ఉంటే ఇక్కడ కూడా తీటానే కదా ఉంటుంది. ఇది లైన్ 1, ఇది లైన్ 3 అవుతుంది. ఈక్వల్లీ ఇంక్లైన్డ్ విత్ 3. ఇది లైన్ 2. గివెన్ లైన్స్ చూడండి ఏంటి? y ఈక్వల్ టు mx ప్లస్ 1. సెకండ్ లైన్ ఏంటి? 2y ఈక్వల్ టు x ప్లస్ 3. దీని నుంచి y ఈక్వల్ టు ఏమైంది? y ఈక్వల్ టు ఇక్కడ 2 మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ఇటు సైడ్కి వెళ్తే ఏమైంది? 1/2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3/2. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. థర్డ్ లైన్ ఏంటి? y ఈక్వల్ టు mx ప్లస్ 4. ఇది థర్డ్ ఈక్వేషన్. ఇప్పుడు ఏమి ఇచ్చారు మన కండిషను? ఈ 2 లైన్స్ ఈక్వల్లీ ఇంక్లైన్డ్ విత్ ద లైన్ 3 అన్నారు. అంటే మనం స్లోప్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. స్లోప్స్ ఇక్కడ తీటా ఉంటే ఇక్కడ తీటా ఉంటుంది. స్లోప్స్ ఏంటన్నా y ఈక్వల్ టు mx ప్లస్ c కాబట్టి m వాల్యూ ఎంత? దీన్ని m1 అనుకుందాం, 3. దీనిలో నుంచి స్లోప్ కనుక్కోండి. సెకండ్ లైన్లో నుంచి m2 ఈక్వల్ టు y ఈక్వల్ టు mx ప్లస్ c. m వాల్యూ ఎంతనా? 1/2. థర్డ్లో స్లోప్ ఏంటి? థర్డ్ లైన్లో m3 ఈక్వల్ టు m. ఇప్పుడు ఈ రెండిటికి tan తీటా, ఈ 2 ఈక్వల్ టు ఈ 2 చేయాలి. యాంగిల్ బిట్వీన్ 1 and 3 ఈక్వల్ టు యాంగిల్ బిట్వీన్ 2 and 3. ఏమైంది? ఇక్కడ ఒక స్టెప్ రాయన్నా. లైన్ 1 and 2 ఆర్ ఈక్వల్లీ ఇంక్లైన్డ్ with line 3. 1 and 3కి ఫార్ములా రాస్తే ఏమైంది? tan theta ఈక్వల్ టు మనకు tan theta ఫార్ములా ఏంటి? m1 మైనస్ m2 ఈక్వల్ మోడ్లెస్ ఆఫ్ m1 మైనస్ m2 ఈక్వల్ టు m2నా m3నా? m3. 1 ప్లస్ m1 m3 ఈక్వల్ టు దీనికి tan theta రాస్తే ఏమైంది? m1 m2 మైనస్ m3 బై 1 ప్లస్ m1 m2 m3 అంతేనా? ఇది మీనింగ్. ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అని రాసాం. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి నాన్న. మనకి m1 వాల్యూస్ తెలుసు కదా. m1 వాల్యూ ఏంటి? 3. 3 మైనస్ m బై 1 ప్లస్ 3 ఇంటూ m 3m అవుతుంది. ఈక్వల్ టు m2 వాల్యూ ఎంత? 1/2 మైనస్ m బై 1 ప్లస్ 1/2 ఇంటూ m 1/2 m. ఇటు సైడ్ ఎల్సిఎం తీయండి. 3 మైనస్ m బై 1 ప్లస్ 3m ఈక్వల్ టు 1 మైనస్ 2 ఇంటూ m 2m బై 2 బై ఇక్కడ 2 అనేది డినామినేటర్లో ఉంది కాబట్టి 2 1s are ఎంత? 2. ఎల్సిఎం తీస్తే 2. 1 ఇంటూ m బై 2. డినామినేటర్లో 2 క్యాన్సిల్ అయిపోయిద్దా? ఇంకా రిమైనింగ్ ఏం మిగిలిందో రాయండి 3 మైనస్ m బై 1 ప్లస్ 3m ఈక్వల్ టు 1 మైనస్ 2m బై 2 ప్లస్ m. మోడ్లెస్ రిమూవ్ చేస్తే ఏమైంది? ప్లస్ ఆర్ మైనస్ రాసుకోవచ్చు. 3 మైనస్ m బై 1 ప్లస్ 3m ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1 మైనస్ 2m బై 2 ప్లస్ m. ఒక్క కేసు ప్లస్లో తీసుకోండి, ఇంకొక కేసు మైనస్లో తీసుకోండి నాన్న. కేస్ 1 ఏం తీసుకుందాం? 3 మైనస్ m బై 1 ప్లస్ 3m ఈక్వల్ టు ప్లస్ తీసుకుంటే ఏమైంది? 1 మైనస్ 2m బై 2 ప్లస్ m. ఇది
ఫస్ట్ కేస్. సెకండ్ కేస్ ఏం తీసుకున్నాం, మైనస్లో తీసుకుందాం. 3 - m బై 1 + 3m ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 1 - 2m బై 2 + m. ఇప్పుడు వీటిని సాల్వ్ చేయండి నాన్న. ఫస్ట్ దీన్ని సాల్వ్ చేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమైంది, 3 - m ఇంటూ 2 + m ఈక్వల్ టు 1 - 2m ఇంటూ 1 + 3m. ఇట్లా లైన్ కొట్టుకుందాం. 3 × 2 6, 3 × m + 3m మైనస్ m × 2 -2m మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ m × m m² ఈక్వల్ టు 1 ఇంటూ ఈ వాల్యూ ఏమైంది, వాల్యూనే కదా వస్తుంది, 1తో ఏం మల్టిప్లై చేసినా -2m × 1 -2m మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 × 3 6 m × m m². ఆర్డర్లో రాస్తే ఏమైంది -m². 3mలో నుంచి 2m పోతే ఎంత నాన్న, +m. డిఫరెంట్ సైన్స్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం కదా, +6 ఈక్వల్ టు -6m² + m. ఇంకేం మిగిలింది, 3mలో నుంచి 2m పోతే m + 1. ఈ వాల్యూస్ని ఇటు సైడ్ తీసుకురండి. -m² + m + 6 మైనస్ ఇటు సైడ్కి వస్తే +6m², ప్లస్ m ఇటు సైడ్కి వస్తే -m, +1 ఇటు సైడ్కి వస్తే -1 ఈక్వల్ టు 0. 6m² నుంచి m² పోతే ఎంత, 5m². -m + m క్యాన్సల్, 6 - 1 ఎంత, +5 ఈక్వల్ టు 0. 5m² ఈక్వల్ టు +5 అటు సైడ్కి వెళ్తే -5 -5 5 1s m² ఈక్వల్ టు -1. m ఈక్వల్ టు ఏమేది, √-1. √-1 అనేది పాజిబుల్లా, స్క్వేర్ రూట్లో నెగిటివ్ వాల్యూస్ పాజిబుల్ కాదు, కాబట్టి ఇది m వాల్యూ రాంగ్. నెక్స్ట్ ఈ రెండింటిని సాల్వ్ చేయండి నాన్న. కేస్ 2 సాల్వ్ చేస్తే ఏమైంది, 3 - m మళ్ళీ సేమ్ ప్రొసీజర్, క్రాస్ మల్టిప్లై చేస్తాం. 3 - m ఇంటూ 2 + m ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 1 - 2m ఇంటూ 1 + 3m. 3తో మల్టిప్లై చేస్తే 3 2s are 6, 3 ఇంటూ ప్లస్ m 3m మైనస్ m ఇంటూ 2 -2m మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ m² ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 1 ఇంటూ 1 1 + 3m మైనస్ 2mతో మల్టిప్లై చేస్తే -2m మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 2s are 6 m². ఇది ఆర్డర్లో రాస్తే ఏమైంది -m². 3mలో నుంచి -2m పోతే ఎంత +m +6 ఈక్వల్ టు మైనస్ ఆఫ్, ఇది చూడండి -6m². 3mలో నుంచి 2m పోతే ఎంత, +m +1 మైనస్ లోపల మల్టిప్లై చేయండి రా. -m² + m +6 ఈక్వల్ టు మైనస్ ఉన్నప్పుడు జాగ్రత్తగా బ్రాకెట్స్ పెట్టుకోవాలి, బ్రాకెట్స్ పెట్టకపోతే ఇంకా మిస్టేక్ అయిపోయింది ప్రాబ్లం. మైనస్ ఇంటూ మైనస్ +6m² -m -1. ఇప్పుడు ఈ వాల్యూస్ని ఇటు సైడ్కి తీసుకెళ్ళండి. ఏమైంది, ఇటు సైడ్ వాల్యూస్ అలాగే రాసుకుంటాం. 6m² -m -1 -m² ఇటు సైడ్కి వస్తే +m² +m ఇటు సైడ్కి వస్తే -m +6 ఇటు సైడ్కి వస్తే -6 ఈక్వల్ టు 0. దీన్ని ఎలా రాయొచ్చు, 6m² + m² 7m². -m సేమ్ సైన్స్ ఉంటే యాడ్ చేస్తాం కదా, -2m -1 -6 -7 ఈక్వల్ టు 0. ఇది డైరెక్ట్గా రూట్స్ రావు కదా నాన్న. 7 7s are -49, 40 మల్టిప్లై చేస్తే 49 రావాలి, యాడ్ చేస్తే -2 రావాలి. వస్తుందా, రాదు. కాబట్టి ఏం చేయాలి, హియర్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax² + bx + c ఈక్వల్ టు 0. హియర్ a ఈక్వల్ టు 7, b ఈక్వల్ టు -2, c ఈక్వల్ టు -7. ఇది ఇప్పుడు ఎలా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్తే ఫైండ్ చేయడానికి, రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటన్నా, -b ± √b² - 4ac/2a. m ఈక్వల్ టు -b b వాల్యూ ఎంత -2. మైనస్ ఉన్నప్పుడు జాగ్రత్తగా బ్రాకెట్ పెట్టుకోమన్నా. ± √b² -2 హోల్ స్క్వేర్ -4, a వాల్యూ 7, c వాల్యూ -7 /2a.
2 ఇంటూ ఏ వాల్యూ ఎంత 7 మైనస్ ఇంటూ మైనస్ ఏమేదిరా +2 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ -2 హోల్ స్క్వేర్ ఎంత 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7 7 ఆర్ 49 ఫోర్స్ ఎంత 196 బై 2 7 ఆర్ ఎంత 14 2 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 200 బై 4 స్క్వేర్ రూట్ ఆఫ్ 200ని ఎలా స్ప్లిట్ చేసుకోవచ్చు 100 ఇంటూ 2గా రాసుకోవచ్చు. రూట్ ఏబిని దీన్ని ఎలా రాయచ్చు రూట్ ఏ ఇంటూ రూట్ బి రాయచ్చా రూట్ 100 అంటే 10 ఇంటూ రూట్ 2. ఇప్పుడు ఇది ఏం రాయచ్చు నాన్న 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 200ని 10 ఇంటూ రూట్ 2 రాసుకోవచ్చా బై 4. న్యూమరేటర్లో 2ని కామన్ తీయండి 2ని కామన్ తీస్తే ఏమైంది 1 ప్లస్ ఆర్ మైనస్ 2తో ఎన్ని టైమ్స్ పోయిద్ది 5 రూట్ 2 బై 4 2 1s 2 2s ఇంక మిగిలింది రాయనమా 1 ప్లస్ ఆర్ మైనస్ 5 రూట్ 2 బై 2 ఇదే ఎం వాల్యూ. సిక్స్త్ వన్ అన్న ఇఫ్ ద సమ్ ఆఫ్ పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ ఆఫ్ ఏ వేరియబుల్ పాయింట్ పి ఫ్రమ్ ద లైన్స్ x plus y minus 5 equal to 0 and 3x minus 2y plus 7 equal to 0 is always 10. Show that P must move on a straight line అని అంటే P అనేది స్ట్రైట్ లైన్ మీద ఉంది అని చూపించాలి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే మీకు తెలుసు కదా P అనే పాయింట్ నుంచి ఒక స్ట్రైట్ లైన్ మీదకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏంటన్నా ax1 plus by1 plus c by square root of a square plus b square. ఇది ఈక్వేషన్ 1 ఇది లైన్ 1 అనుకున్నాం. ఇదే పాయింట్ నుంచి ఇంకో లైన్ మీదకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏంటి సేమ్ అదే ఫార్ములా. ఈ లైన్ పేరేంటి సెకండ్ లైన్. ఈ లైన్ అంటే మనకి గివెన్లో ఏమి ఇచ్చారంటే సమ్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ ఏ వేరియబుల్ పాయింట్ పి ఫ్రమ్ ది లైన్స్ ఈజ్ ఆల్వేస్ 10. ఇది d1 ఇది d2 అనుకోండి. వీటి యొక్క సమ్ ఏమని ఇచ్చారు d1 ప్లస్ d2 ఈక్వల్ టు 10 అని ఇచ్చారు. అయితే ఇది ఇట్ రిప్రజెంట్స్ ఏ స్ట్రైట్ లైన్. ఈ పాయింట్ ఏమని చూపించి పాయింట్ ఈ స్ట్రైట్ లైన్ మీద ఉంది అని చూపించాలి. గివెన్ లైన్స్ x ప్లస్ y మైనస్ 5 ఈక్వల్ టు 0 ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అంటే ఈ లైన్. నెక్స్ట్ 3x మైనస్ 2y ప్లస్ 7 ఈక్వల్ టు 0 ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇంకా ఏమి ఇచ్చారు గివెన్ d1 ప్లస్ d2 ఈక్వల్ టు 10. సమ్ ఆఫ్ ద డిస్టెన్సెస్ ఈక్వల్ టు 10 ఇచ్చారు. చూడండి నాన్న ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ p x, y టు లైన్ 1 టు ఈక్వేషన్ 1 ఏంటి ఫార్ములా d1 ఈక్వల్ టు మోడ్యులస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఈ పాయింట్ని ఈ స్ట్రైట్ లైన్ మీద సబ్స్టిట్యూట్ చేయండి. ఏమైతే ఎక్స్ ప్లస్ వై మైనస్ 5 మనకి లైన్ ఏంటి ఎక్స్ ప్లస్ వై మైనస్ 5 ఈక్వల్ టు 0 ఈక్వేషన్ 1. దీంట్లో ఏ ఈక్వల్ టు 1 బి ఈక్వల్ టు 1 సి ఈక్వల్ టు ఏమైంది -5. కంపేర్ చేయండి ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి. ఏ వాల్యూ అంత ఇక్కడ ఎక్స్ ముందర ఏం లేకపోతే 1గా తీసుకుంటాం. వై ముందర కోఎఫిషియంట్ ఏం లేకపోతే 1గా చెప్తాం. నెక్స్ట్ సి వాల్యూ -5 సబ్స్టిట్యూట్ చేయండి అన్న. ఏఎక్స్1 ఏ ఇంటూ x1 1 ఇంటూ ఎక్స్ ఇది x1 y1 కదా 1 ఇంటూ ఎక్స్ 1 ఇంటూ వై మైనస్ సి వాల్యూ ఎంత -5 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ 1 ప్లస్ 1. దీన్ని రాస్తే ఏమైంది 1 ప్లస్ 1 యాడ్ చేయండి బై 1 ప్లస్ 1 ఎంత √2. సేమ్ అదే విధంగా ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ టు the perpendicular distance from point P x, y to line 2. ఈక్వేషన్ 2 ఏమైందినా ఈక్వేషన్ 2 ఏమి ఇచ్చారు 3x మైనస్ 2y ప్లస్ 7 ఈక్వల్ టు 0. హియర్ ఏ ఈక్వల్ టు 3 బి ఈక్వల్ టు -2 సి ఈక్వల్ టు ఏమైంది 7. డిస్టెన్స్ ఫార్ములా ఆల్రెడీ మనం రాసాం కదా ఏఎక్స్1 ప్లస్ బీవై1 ప్లస్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఏఎక్స్1 3 ఇంటూ ఎక్స్ 3x
ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయిపోయింది 2 ఇంటూ వై ప్లస్ సి వాల్యూ 7 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 3 స్క్వేర్ ఎంత 9 మైనస్ 2 హోల్ స్క్వేర్ d2 మాడ్యులస్ ఆఫ్ 3x మైనస్ 2y ప్లస్ 7 బై రూట్ 9 ప్లస్ 4 ఎంతనా మాడ్యులస్ ఆఫ్ 3x మైనస్ 2y ప్లస్ 7 బై రూట్ 13 మనకు d1 d2 వచ్చేసాయి. మనకు కండిషన్ ఇచ్చారు కదా ఏమని d1 ప్లస్ d2 ఈక్వల్ టు 10 అని ఆ కండిషన్ తీసుకోండి. d1 ప్లస్ d2 ఈక్వల్ టు 10 d1 వాల్యూ ఇదా ప్లస్ d2 వాల్యూ ఇదా ఈక్వల్ టు 10. ఇప్పుడు ఎల్సిఎం తీస్తే ఏమైందిరా రూట్ 13 ఇంటూ రూట్ 2 క్రాస్ మల్టిప్లై చేయండి. రూట్ 13 దీంతో రూట్ 2ని దీంతో మల్టిప్లై చేయండి ఏమైందో రూట్ 13 ఇంటూ ఎక్స్ ప్లస్ వై మైనస్ 5 ప్లస్ రూట్ 2 ఇంటూ 3x మైనస్ 2y ప్లస్ 7 ఈక్వల్ టు బై ఏం రాస్తాం డినామినేటర్లో రూట్ 13 ఇంటూ రూట్ 2 ఈక్వల్ టు 10. రూట్ ఏ ఇంటూ రూట్ బిని ఏం రాయొచ్చు రూట్ ఏ ఇంటూ రూట్ బిని ఒకే రూట్లో రూట్ ఏబీగా రాసుకోవచ్చు కదా. ఇప్పుడు రూట్ 13 ఇంటూ రూట్ 2ని ఏం రాయొచ్చు రూట్ 26. రూట్ 13 లోపల మల్టిప్లై చేస్తే రూట్ 13 ఇంటూ ఎక్స్ రూట్ 13x రూట్ 13y మైనస్ 5 రూట్ 13 రూట్ 2ని లోపల మల్టిప్లై చేయండి ప్లస్ 3 ఇంటూ రూట్ 2x మైనస్ 2 ఇంటూ రూట్ 2y ప్లస్ 7 రూట్ 2 ఈక్వల్ టు 10 ఇంటూ రూట్ 13 ఇంటూ రూట్ 2 ఏమైంది రూట్ 26 ఏమైంది. ఈ వాల్యూ ఏమైంది రూట్ 26 అవుతుంది. రూట్ ఏ ఇంటూ రూట్ బి రూట్ ఏబి 13 2 సార్ ఎంత 26. ఇక్కడ డినామినేటర్లో ఉంది కాబట్టి నెక్స్ట్ స్టెప్లో న్యూమరేటర్కి పంపించాం. ఇప్పుడు ఆర్డర్లో రాస్తే ఏమైంది ఎక్స్ ఎక్స్ రెండిట్లో ఎక్స్ని కామన్ తీస్తే ఏమైందమ్మా రూట్ 13 ప్లస్ 3 రూట్ 2 ఇంటూ ఎక్స్ వై వై కామన్ తీస్తే ఇక్కడ వైని కామన్ తీస్తే ఏముంది రూట్ 13 ఉంది రూట్ 13. ఇక్కడ వైని కామన్ తీస్తే మైనస్ 2 రూట్ 2 ఉంది మైనస్ 2 రూట్ 2 వై. ఇంకా సి వాల్యూ ఏంటి ఇదే కదా మిగిలింది ప్లస్ పాజిటివ్ ముందు రాసుకోండి 7 రూట్ 2 మైనస్ 5 రూట్ 13. ఇంకా ఇది వాల్యూ ఈ సైడ్కి వస్తే ఏమైంది మైనస్ 10 ఇంటూ రూట్ 26 ఈక్వల్ టు 0. ఈ కాన్స్టెంట్ వాల్యూని కూడా ఈ సైడ్కి తీసుకొచ్చేసాను అంతేనా. ఇది గమనించండి ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 అయితే ఇట్ ఈజ్ రిప్రజెంట్స్ ఏ స్ట్రైట్ లైన్. ఇదేం రిప్రజెంట్ చేస్తుంది ఇట్ ఈజ్ represents a straight line. Therefore the given point moves on a line. అయిపోయింది. ఇదే కదా మనకు చూపించమన్నాడు క్వశ్చన్. పీ మస్ట్ మూవ్ ఆన్ ఏ లైన్ అని అర్థమైందా నాన్న. సెవెంత్ వన్ నాన్న ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ విచ్ ఈజ్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ప్యారలల్ లైన్స్. మనము కనుక్కోవాల్సిన లైను ఈ 2 లైన్స్కి ప్యారలల్ అంట. అయితే ఆ ఈక్వేషన్ ఏంటి అని అడిగారు. ఇక్కడ గివెన్ లైన్స్ ఏంటి ఇది లైన్ 1 అనుకుందాం ఇది లైన్ 2 అనుకుందాం నాన్న. వీటి మధ్యలో మనం కనుక్కోవాల్సిన లైన్ ఉంది. ఈ లైన్కి డిస్టెన్స్ సేమ్ అంట. ఈ లైన్కి డిస్టెన్స్ సేమ్ అంటే మన కండిషన్ ఏమి ఇచ్చారు d1 ఈక్వల్ టు d2 ఈక్వి డిస్టెన్స్ అంటే ఈక్వల్ అని. ఈ లైన్ నుంచి లైన్ 1కి డిస్టెన్స్ ఈ లైన్ నుంచి ఈ లైన్కి డిస్టెన్స్ సేమ్ అని. కానీ మనకి గివెన్ లైన్స్ ఎలా ఉన్నాయి దీనికి ప్యారలల్ ఈ లైన్ ప్యారలల్. దీని లైన్ 3 అనుకుందాం. L1 ప్యారలల్ టు L3 ప్యారలల్ టు L2. ఫస్ట్ గివెన్ లైన్స్ రాయండి. గివెన్ లైన్స్ ఏంటి నాన్న ఇచ్చింది 9x ప్లస్ 6y మైనస్ 7 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. నెక్స్ట్ 3x ప్లస్ 2y ప్లస్ 6 ఈక్వల్ టు 0. ఇది
2 లైన్స్ ఆర్ ప్యారలల్ అయితే XY కోఎఫిషియంట్స్ సేమ్‌గా ఉండాలి. ఇక్కడేమో 9x + 6y - 7 = 0 ఉంది. ఇక్కడేముంది 3x + 2y + 6 = 0 ఉంది. అంటే మనం ఏం చేయాలి? బోత్ సైడ్స్ 3తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేయండి నాన్న. 9x + 3 2 = 6y, 6 3 = 18. 0 × 3 0. ఇప్పుడు ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అవుతుంది. ఈ లైన్‌కి ఈ లైన్ ప్యారలల్ కాబట్టి ఇలా ప్యారలల్ లైన్ ఏమనుకుందాం? L3ని మనం ఏమనుకుందాం? 9x XY కోఎఫిషియంట్ సేమే కదా, 9x + 6y + k అనుకుందాం = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. ఈ లైన్కి ప్యారలల్ కాబట్టి ప్యారలల్ లైన్స్ అంటే ఏంటి? XY కోఎఫిషియంట్ సేమ్. కాన్స్టెంట్ మనకు తెలియదు కాబట్టి ఆ కాన్స్టెంట్ని మనం k అనుకుంటే ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ 1 and 3 distance between parallel lines ఏవినన్నా 1 and 3 చేద్దాం. ఏంటి ఫార్ములా? ఇక్కడ ఏబీలు సేమ్ 1 and 3 రాసుకోండి. 9x + 6y - 7 = 0. ఇంకోటి 3 ఏంటి? 9x + 6y + k = 0. దీనిలో నుంచి ఏబీలు సేమే కదా. a = 9, b = 6. నెక్స్ట్ c1 = -7, c2 = ఏమేది? c2 వాల్యూ k. డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్యారలల్ లైన్స్ ఏంటి ఫార్ములా? d1 = mod c1 - c2 / (a² + b²). mod c1 వాల్యూ ఎంత? -7 -c2 వాల్యూ ఎంత? k (a² + b² అంటే 9² + 6² మైనస్ కామన్ తీస్తే 7 + k (81 + 36). దీన్ని సాల్వ్ చేయండి. d1 = mod ఏమేది? పాజిటివ్ అయిపోయింది కదా. 7 + k (81 + 36) ఏమేది? 86 30 81 36 7 1 1 7. అలాగే పెట్టుకోండి d1ని. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్. ఏ లైన్స్ తీసుకోవాలి ఇప్పుడు? 2 1 2 1 3. ఈ 2కి ప్యారలల్ లైన్స్ రాయాలి. 2 1 3. ఈక్వేషన్ 2 ఏంటి? 9x + 6y + 18 = 0. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ ఏంటన్నా? 9x + 6y + k = 0. ఇప్పుడు దీంట్లో నుంచి a = 9, b = 6, c1 = ఏమేది? ax + by + c1 18. దీంట్లో నుంచి ax + by + c2 = k. డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్యారలల్ లైన్స్ ఫార్ములా ఏంటి? d2 = distance between 2 parallel lines mod c1 - c2 / (a² + b²). mod c1 వాల్యూ ఎంత? 18 -c2 వాల్యూ k (a²) 9² + 6². ఏమేది నాన్న? mod 18 - k (√81 + 36). mod 18 - k (√117). ఇంతకుముందే చేసాం కదా అడిషన్. ఏమైంది? ఇప్పుడు మనకు గివెన్ ఏమి ఇచ్చారు? గివెన్ d1 = d2 అని ఇచ్చారు. లైన్ 3 నుంచి లైన్ 1కి డిస్టెన్స్, లైన్ 3 నుంచి లైన్ 2కి డిస్టెన్స్ రెండు ఈక్వల్ అని. ఈక్వి డిస్టెన్స్ అంటే రెండు ఈక్వల్ అని. d1 ఏంటన్నా? మనకు d1 ఏమొచ్చిందో చూడండి. d1 7 + k mod 7 + k (√117) d2 వాల్యూ ఏంటి? mod 18 - k (√117). బోత్ సైడ్స్ 117 క్యాన్సిల్ అయిపోయిద్దా? ఇంకేం మిగులుతుంది? mod 7 + k mod 18 - k. మాడ్యులస్ రిమూవ్ చేస్తే 7 + k = +or - 18 - k.
దేనికో దానికి ప్లస్ ఆర్ మైనస్, దీన్ని ఇటు సైడ్ కూడా పెట్టుకోవచ్చు. ఒకటి ఏమైతే ఒకటి ప్లస్ రాసుకోండి. 7 + k = 18 - k ఒక కేసు, 7 + k = -18 - k. 7 + k ఇవన్నీ ఇటు సైడ్ తీసుకుందాం లేదా ఇటు సైడ్ తీసుకెళ్దామా? 7 - 18 ఇటు సైడ్కి తీసుకురండి. నెక్స్ట్ -k, ఈ ప్లస్ కి ఇటు సైడ్కి వస్తే -k. 7లో నుంచి -18 పోతే -11 = -2k. k = ఏమైందిరా, బోత్ సైడ్స్ మైనస్ క్యాన్సల్. 2 అనేది kతో మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి ఇటు సైడ్కి వస్తే డివైడ్ అవుతుంది. k = 1/2. ఇప్పుడు 11/2 సారీ, ఇది చూడండి నాన్న. 7 + k = -18 - k. బోత్ సైడ్స్ k క్యాన్సిల్ అయితే ఇది పాసిబుల్ అవుతుందా? k వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఇది నాట్ పాసిబుల్. దేర్ఫోర్ రిక్వైర్డ్ లైన్, మనకు కావాల్సిన హెల్త్ ఏంటి? దేర్ఫోర్ రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్ ఈజ్ ఏంటన్నా? 9x + 6y + k కదా, = 0. k వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 9x + 6y + k వాల్యూ ఎంత? 11/2 = 0. 2తో మల్టిప్లై చేయండి. 9 2s are ఎంత? 18x + 6y అంటే 12y + 11/2 = 0. ఇక్కడ ఎల్సిఎం తీసాం నాన్న. ఇక్కడ ఓన్లీ 11/2నే కదా, ఇక్కడ 2 లేదు కాబట్టి 2తో మల్టిప్లై చేస్తాను. ఇక్కడ 2 ఉంది కదా డినామినేటర్లో, మళ్ళీ స్ప్లిట్ చేస్తే ఇలాగే రావాలి. ఈ 2 అనేది ఇక్కడికి వెళ్తే ఏమైంది? 18x + 12y + 11 = 0 అయిపోయింది. ఇదే రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్. ఇది కండిషన్ గుర్తుపెట్టుకోండి, d1 = d2 అని. 8th one nana, a ray of light passing through the point 1, 2 reflects on the x-axis at a point A, and the reflected ray passes through the point 5, 3. Find the coordinate of A అన్నారు. ఒక రే ఆఫ్ లైట్ పాసింగ్ త్రూ పాయింట్, ఈ లైట్ రే దేని నుంచి పాస్ అవుతుంది? 1, 2 అనే పాయింట్ నుంచి పాస్ అవుతుంది. అది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది? ఎక్స్ యాక్సిస్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఏంటి? ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద అంటే పాయింట్ ఏమైంది? x, 0. అండ్ ద రిఫ్లెక్టెడ్ రే పాసింగ్ త్రూ ద పాయింట్ 5, 3. 5, 3. ఫైండ్ ద కోఆర్డినేట్ ఆఫ్ ఏ అన్నారు. ఈ కోఆర్డినేట్లు మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం నాన్న? ఫస్ట్ ఈ లైన్ యొక్క స్లోప్ని m అనుకోండి. ఈ లైను ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది? ఎక్స్ యాక్సిస్ మీద. ఈ లైన్ యొక్క స్లోప్ని -m అనుకోండి. స్లోప్ తెలుసు, పాయింట్ తెలుసు. ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఫైండ్ అవుట్ చేయొచ్చా, చేయలేమా? ఈ లైన్ ఎందుకు -m తీసుకున్నాం? రిఫ్లెక్ట్ కదా. ఇలా వస్తే ఇలా వెళ్తే ఏమైంది? రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి -m తీసుకుంటాం. చూడండి, let m be the slope, then the equation of the line passing through 1, 2 is ఏంటి నన్న ఫార్ములా? y - y1 = m × x - x1. పాయింట్ తెలుసు, స్లోప్ తెలిసినప్పుడు ఇది x1 y1. y - y1 = m × x - x1. m వాల్యూ ఏమైంది? m అనేది x - 1తో మల్టిప్లికేషన్ ఉంది కదా, డివైడ్ అవుతుంది. m = y - 2/x - 1. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. Same, let -m be the slope of the reflected ray, then the equation of the line passing through ఏ పాయింట్ నుంచి పాస్ అవుతుంది నాన్న? 5, 3. 5, 3 ఈజ్ సేమ్ ఫార్ములా కదా. y - y1 = m × x - x1. ఇక్కడ m వాల్యూ -m,
ఎక్స్ మైనస్ x1 వాల్యూ ఎంత 5. y మైనస్ 3 ఈక్వల్ టు m ఇంటూ మైనస్ మల్టిప్లై చేస్తే ఏమైంది నాన్న +5 మైనస్ ఎక్స్ అంతేనా మైనస్ ఎక్స్ ప్లస్ 5 మైనస్ ఎక్స్ ప్లస్ 5 మైనస్ మాత్రమే లోపల మల్టిప్లై చేశాను. m అనేది దీంతో మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి m వాల్యూ ఏమైంది y మైనస్ 3 బై 5 మైనస్ ఎక్స్ రాయచ్చు కదా. మైనస్ ఎక్స్ ప్లస్ 5 అన్న 5 మైనస్ ఎక్స్ అన్న రెండు ఒకటే. ఇక్కడ ఎంతో ఈ వాల్యూ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి సైడ్కి వస్తే డివైడ్ అవుతుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇక్కడ ఫ్రమ్ 1 అంటూ చూడండి ఎమ్లు ఈక్వల్ కాబట్టి ఈ రెండింటిని కూడా ఈక్వల్ చేయొచ్చా. ఫ్రమ్ 1 అంటూ ఎమ్లు ఈక్వల్ కాబట్టి ఈ రెండింటిని కూడా ఈక్వల్ చేయండి. ఏమైంది ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 ఈ పక్క ఎమ్లు ఈక్వల్ కాబట్టి y మైనస్ 2 బై ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు ఇదేమైద్రా y మైనస్ 3 బై 5 మైనస్ ఎక్స్. ఇప్పుడు చూడండి నాన్న దీన్ని సాల్వ్ చేస్తే ఇంకా దీన్ని సింపుల్గా సిన్స్ ఏ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అంటే y ఈక్వల్ టు ఏమైంది 0 మనకి ఇచ్చారు కదా. సిన్స్ ఏ ఎక్స్ కామా 0 ఎక్స్ ఏ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అంటే మీనింగ్ ఏంటన్నా దెన్ y ఈక్వల్ టు 0 అంతే కదా. ఏ అనే పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది అంటే y వాల్యూ ఏంటి 0 అయిపోయింది. సబ్స్టిట్యూట్ చేయండి 0 మైనస్ 2 బై ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు 0 మైనస్ 3 బై 5 మైనస్ ఎక్స్ మైనస్ 2 బై ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు మైనస్ 3 బై 5 మైనస్ 3. బోత్ సైడ్స్ మైనస్ మైనస్ క్యాన్సల్ 2 క్రాస్ మల్టిప్లై చేస్తే 2 ఇంటూ 5 మైనస్ 3 5 మైనస్ ఎక్స్ 5 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 3 ఇంటూ ఎక్స్ మైనస్ 1. లోపల 2 మల్టిప్లై చేస్తే 2 5 ఆర్ 10 మైనస్ 2x 3ని మల్టిప్లై చేస్తే 3x మైనస్ 1. ఈ 2x ఇటు సైడ్కి పంపించండి 1ని ఇటు సైడ్కి తీసుకురండి. 10 ప్లస్ 1 ఈక్వల్ టు 3x ప్లస్ 2 5 10 ప్లస్ 3 ఇంటూ మైనస్ 1 ఎంత మైనస్ 3 కదా ప్లస్ 3 అవుతుంది. 10 ప్లస్ 3 ఎంతనైనా 13 ఈక్వల్ టు 3x ప్లస్ 2x ఏమైంది 5x x ఈక్వల్ టు 13 బై 5. ఇక చూడండి నాన్న 3x మైనస్ 3 మైనస్ 2x ఇటు సైడ్కి మైనస్ 3ని ఇటు సైడ్కి తీసుకొస్తే 10 ఇటు సైడ్ ఉంటుంది మైనస్ 3 ఇటు సైడ్కి వస్తే ప్లస్ 3 3x ఇటు సైడ్ ఉంటుంది మైనస్ 2x ఇటు సైడ్కి వస్తే ప్లస్ 2x 10 ప్లస్ 3 13 3x ప్లస్ 2x 5x 5 ఎక్స్తో మల్టిప్లికేషన్ ఉంది కదా ఇటు సైడ్ వస్తే ఏమైంది డివైడ్ అవుతుంది. ఎక్స్ వాల్యూ ఏంటి 13 బై 5. దేర్ ఫోర్ ఏ కోఆర్డినేట్ కదా అడిగింది ఏ ఏంటి ఎక్స్ కామా 0 ఈక్వల్ టు 13 బై 5 కామా 0. మనకి కండిషన్ తెలియకపోతే క్వశ్చన్ రాంగ్ అయిపోయింది నాన్న. ఏ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అంటే y కోఆర్డినేట్ ఏమైంది 0 అది తెలియాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.